ఈరోజు వీడియో వచ్చేసి ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ యూనిట్ 3 అయితే చెప్తున్నాను నేను. తెలిసిందే కదా! ఆల్రెడీ సెకండ్ యూనిట్ అయిపోయింది 2 పార్ట్స్‌గా, ఫిఫ్త్ యూనిట్ అయిపోయింది 2 పార్ట్స్‌గా. ఇక థర్డ్ యూనిట్ ఒక పార్ట్‌గా చెప్దాం అనుకున్నాను. ఒక మెయిన్‌గా 3 ప్రాబ్లమ్స్, ఫోర్త్ ప్రాబ్లమ్ కూడా సేమ్ మోడల్. ఇదంతా కలిసి ఇప్పుడు చెప్పేద్దాం వచ్చేసేయండి. ఇది వచ్చేసి ఇంజనీరింగ్ స్టూడెంట్ బీటెక్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది. తెలిసిందే కదా! మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. ఏమన్నా వీడియోస్ కావాలన్నా అడగండి, అప్లోడ్ చేస్తా. డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం వచ్చేయండి. యూనిట్ 3లో ఫస్ట్ సమ్ అనమాట. ఫైండ్ ది కాంపిటీషన్. ఇక క్వశ్చన్ ఇది ఇచ్చాడు. క్రిటికల్ యాక్టివిటీస్ కనుక్కోమన్నాడు. అంటే ఎన్ని పార్ట్స్లో వెళ్ళినవని చూడండి. ఇది స్టార్టింగ్ నోడ్. ఈ స్టార్టింగ్ నోడ్ నుంచి ఫైనల్ నోడ్ వరకు ఎన్ని పార్ట్స్లో ఒకే రూపంగా వెళ్ళాలి ఆరోస్తో పాటు చూడండి. ఇది ఒకటి 1 2 3 4 పార్ట్స్కి వెళ్ళి అవి రాసుకుంటాం ఇక్కడ. కన్సిడర్ ఆల్ పాసిబుల్ పార్ట్స్ అని చెప్పి ఎట్ నుంచి ఎటు వెళ్ళినాయి, ఇక్కడ స్టార్టింగ్ నోడ్ నుంచి ఫైనల్ స్టేజ్కి ఎలా వెళ్ళినాయి యారోస్తో చూసుకోవాలి. ఆ వెయిట్స్తో పాటు రాసుకోవాలి. ఆ వెయిట్స్తో పాటు రాసుకుని టోటల్ వెయిట్స్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 42 వీక్స్ వచ్చింది. సేమ్ అలాగే 4 పార్ట్స్ వచ్చేసిన తర్వాత ఈ క్రిటికల్ పార్ట్ ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్ ఆల్ పార్ట్స్ వచ్చిన ఆన్సర్కి మ్యాక్సిమం వాల్యూ అంటే ఎక్కువ వాల్యూ ఏది ఉంటే అది తీసుకుంటాము. దాని ఒక పార్ట్స్ ఏమేమి ఉన్నాయో అవి తీసుకుంటాం మనము. ప్రొజెక్షన్ కంప్లీషన్ టైం వచ్చేసి మనకి 47 వీక్స్. ఇది వచ్చేసి ఈ సమ్ ఇదనమాట. చాలా ఈజీ. సేమ్ ఇలాంటి మోడల్ ఇంకో సమ్ ఉంది. ఇది వచ్చేసి ఇంకో సమ్, బట్ గ్రాఫ్ ఇవ్వాలి. మనం గ్రాఫ్ గీసుకోవాలి. ఇది డేటా అయితే ఇచ్చాడు మనకి క్వశ్చన్. ముందు మనం గ్రాఫ్ గీసుకోవడానికి వాడుకున్నాం. ఇక్కడ చూడండి క్వశ్చన్లోనే తెలుస్తుంది గ్రాఫ్ ఎలా గీసుకోవడం. ఫస్ట్ ఏ దగ్గర స్టార్ట్ అయింది అన్నాడు. ఫస్ట్ ఏ దగ్గర ఒక 1 పెట్టుకుని ఏ దగ్గర స్టార్ట్ అయింది. ఓకే, ఏ దగ్గర స్టార్ట్ అయినాక బీకి సికి 2 ఏ ఉంది. అంటే ఏ దగ్గర నుంచి 2 పార్ట్స్గా విడినాయి అని చెప్తున్నాడు. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఏ దగ్గర నుండి 2 పార్ట్స్గా విడినాయి. బీకి ఒకటి, సికి ఒకటి. నెక్స్ట్ సి అయిపోయిన తర్వాత డీకి బి, ఈకి సి. అంటే మళ్ళీ సి దగ్గరికే వచ్చింది. చూసారా? అంటే ఈ 2 కంబైన్ అయినాయి అని చెప్తున్నాడు. ఇక బీసీ వెళ్ళి మళ్ళీ లాస్ట్లో ఇంకో పాయింట్కి కంబైన్ అయినాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే అన్నీ ఇక్కడ కంబైన్ అయినాయి అని చెప్పాడు. మెయిన్ ట్విస్ట్ ఏంటంటే గ్రాఫ్ ఎలా గీసుకున్నాం అన్నదే ముఖ్యం. చూడండి గ్రాఫ్ ఎలా గీస్తున్నాం. ఇక స్టార్టింగ్ నోడ్ నుంచి ఎండింగ్ నోడ్ వరకు వాల్యూస్ కూడా ఇచ్చేసాడు. ఏ నుంచి ఏకి ఇలా 3 ఉంటుంది. ఇలా చూడండి ఈ వాల్యూస్ కూడా వేసేసుకుని సేమ్ ఇందాలాగే పాసిబుల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి. అసలు 1 సేమ్ 2 పార్ట్స్ ఉన్నాయి. 2 పార్ట్స్ రాసుకుంటే 2 క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. సేమ్ ఇందాలాగానే క్రిటికల్ పాత్ మ్యాక్స్ ఆఫ్ దోస్ 2 పార్ట్స్. మ్యాక్సిమం అంటే 22 ఎక్కువ కాబట్టి అది. దాని యాక్టివిటీస్ ఏంటివి? ఏబి ఎక్కడ 22 వచ్చిందో దాని యాక్టివిటీస్ రాసుకుంటాం మనం ఇక్కడ. ప్రొజెక్షన్ కంప్లీట్ టైం 20 వీక్స్ అని రాసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ సమ్ వచ్చేసి ఎన్ జాబ్స్ మీద సమ్. దెర్ ఆర్ 5 ఇదా క్వశ్చన్ ఇచ్చేసాడు. ఆ క్వశ్చన్ ఎన్ జాబ్కి సంబంధించింది 2 మిషన్స్ ఇచ్చాడు అని ఇక్కడ థియరీ రాసుకున్నాం. ఏ సంబంధించిన ఏలో రాసుకోండి, బీకి సంబంధించి బీలో రాసుకోండి అని చెప్పేసాం. ఇక ఈ డయాగ్రామ్ ఎలా వేసుకున్నామంటే అయితే వేసుకుంటాం. ఫస్ట్ నుంచి వెళ్తే మిషన్ ఏ రావాలి, ఇటు నుంచి వస్తే మిషన్ బి రావాలి, అలా వేసుకోవాలి. ఇక లీస్ట్ జాబ్ వచ్చేసి J5 కాబట్టి 1 ఇక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాం మనం J5. నెక్స్ట్ 1 కన్నా చిన్న వాల్యూ వచ్చేసి 2 వచ్చేసి ఇక్కడ తీసుకున్నాం మనం. అంటే J1 వచ్చేసి ఇక్కడ తీసుకున్నాం. 2 కన్నా నెక్స్ట్ వచ్చేసి 4 వచ్చేసి ఇక్కడ తీసుకున్నాం J2. నెక్స్ట్ వచ్చేసి 5. ఇక్కడ 5 ఎందుకు తీసుకోలేదు, 7 ఎందుకు తీసుకున్నాం. ఈ కిందవి చూడండి, ఇది లీస్ట్ వాల్యూ అయిపోతుంది ఇటుకి వెళ్ళేసరికి. లాస్ట్లో అటు అవ్వకూడదు, కొంచెం లీస్ట్ వాల్యూస్ కొంచెం ముందే ఉండాలి కింద కూడా. అందుకు J3 వాల్యూ వచ్చే J3 లాస్ట్లో తీసుకున్నాం. J4 వచ్చేసి ముందు తీసుకున్నాం. అంటే కొంచెం ఆర్డర్లో వచ్చినప్పుడు కొంచెం లీస్ట్ వాల్యూ మధ్యలోకి ఎందుకు అని చెప్పి ఇక లాస్ట్లోనే తీసుకున్నాం. అదే ఇది. ఇక నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవడమే మిషన్స్ ఇవి ఇచ్చేసిన దాన్ని బట్టి. ఫస్ట్ 0 వేసుకుంటాం మనమే. నెక్స్ట్ దీనికి 1 అయితే వేసుకుంటాం, ఎందుకంటే J5కి 1 ఉంది కాబట్టి అవుట్ టైమ్. టేబుల్ వచ్చేసి J5 వాల్యూ మనకైతే 1 ఇచ్చాడు అవుట్ టైమ్. ఇక్కడ 1 వేసుకున్నాం. ఇది ఏమీ ఇవ్వలేదు కాబట్టి ఇన్ టైం 0 వేసుకున్నాం. ఇక 1 ఇటు వేసుకుంటాం, క్రాస్లో వేసుకుంటాం ఇన్ టైమ్. ఇక 1 ప్లస్ J1 వాల్యూ ఎంత అయితే ఉందో మిషన్ 1లో అంత 2 అంటే టోటల్గా 3 అయింది. ఆ 3 వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటాం. 3 ప్లస్ ఈ J2 వాల్యూ ఎంత అయితే ఉందో మిషన్ ఏలో అది సేమ్ అలా ఇది వేసుకుని ఈ వాల్యూ వచ్చేస్తుంది ఇక్కడికి మనకి. ఈ సేమ్ వాల్యూస్ మళ్ళీ పర్టికులర్గా ఇక్కడ స్టార్టింగ్ ఇన్ టైం వచ్చేసి 1 ఇక్కడ అవుట్ అయింది కదా, ఇక్కడ ఇన్ టైం వచ్చేసి 1 అవుతుంది. 1 ప్లస్ J5 వచ్చి J5లో మిషన్ 5 J5 వాల్యూ మిషన్ బి 8 అలా క్యాలిక్యులేషన్ చేసుకుని ఇది కూడా వస్తుంది. ఇక ఏబి ఐడియల్ టైం ఏబి అని వచ్చేసి ఎలా వచ్చిందంటే ఇక్కడ ఏమీ ఇవ్వలేదు కాబట్టి 0 మైనస్ 0 అలా వేసుకుంటాం. 1 - 1 క్రాస్లో వేసుకోవాలి. 3 - 3 7 - 7 14 - 14 అలా వేసుకుంటే ఈ వాల్యూస్ వస్తాయి. ఇక దీనికి వస్తే కూడా అంతే. ఇక్కడ ఏమీ ఇవ్వలేదు కాబట్టి 0 - 1 1 9 - 9 0 ఇలా అంతా ఇది ఇక్కడతో ఇది అయిపోయింది. టోటల్ ల్యాప్స్ టైం అంటే సేమ్ ఇందాలాగా మ్యాక్స్ టైమ్ ఆఫ్ ఏబి
ఆ మ్యాక్స్ టైం అంటే ఇక్కడ టోటల్ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ ఇందులోనేమో 19 వచ్చింది, ఇందులోనేమో 23 వచ్చింది. 19, 23లో ఏదైతే మ్యాక్సిమమో అది వచ్చేసి టోటల్ అలా ఆబ్జెక్ట్ 23. ఐడియల్ టైమ్ ఆఫ్ మిషన్ ఏ, ఇది ఫార్ములా వచ్చేసి ఇది అనమాట. 0 + బీ టైం మైనస్ ఏ టైం. 0 + బి యొక్క టైం ఎంత 23 మైనస్ ఏ ఒక టైం 19. నెక్స్ట్ ఐడియల్ టైమ్ ఆఫ్ మిషన్ బి, మిషన్ బికి కూడా సేమ్ అంతే. 0 + ఏ టైం మైనస్ బీ టైం 19 - 3 చిచ్చి ఇక్కడ 22 - 23 అంతా 1 ఉంటుంది. అదే 23 - 22 1 ఉంటుంది. అది వచ్చేసి ఇది ఇక్కడతో ఇదైతే సేమ్. ఇంకో సమ్ కూడా ఇంతే. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎక్కువ ఇచ్చాడు కాబట్టి ఇందులో ఏంటంటే మిన్ ఫస్ట్ 2 మిన్ తీసుకోవాలి. అంటే ఇందులో మిన్ మధ్యలో అన్ని మ్యాక్స్ తీసుకోవాలి. వాల్యూస్ తీసుకున్న తర్వాత ఇవి 2 కింద పార్ట్ డివైడ్ అవుతాయి, A to C ఇలా. సేమ్ ఇది కూడా ఇందాడు మోడల్లోనే ఇక మొత్తం క్యాలిక్యులేషన్ మొత్తం. ప్రతి యూనిట్లో థియరీ సమ్స్ అయితే కొన్ని ఉంటాయి, అవి కొంచెం చదువుకుంటే సరిపోతుంది. ఓటీలో థియరీ ఉంటాయి కొన్ని. ఇక మోడల్స్ అయితే అయిపోయింది. ఇంకో మోడల్ ఉంది, ఆ మోడల్ వచ్చేసి గ్రాఫ్ మెథడ్ కొంచెం కష్టంగా ఉంది ఇందులోనే. అది వదిలేసి ఇది వరకు చేసుకోండి. ఇక్కడ దాకా వచ్చారు కదా, మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సైనింగ్ ఆఫ్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.